ఆహా! ఎంత పెద్ద మేధా ఉండోళ్ళగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో ఒక రేషన్ షాపు డీలరు ఆయన ఐడియాలు, ప్లాన్లు, తెలివితేటల ముంగట ఎర్రచందనం, బంగారం, గంజాయి స్మగ్లర్ల ఐడియాలు కూడా తుస్సే అనిపిస్తుంది. అగో అంత షార్ప్ ఉంది మరి ఆ అన్నగారి ఐడియా. బియ్యం బస్తాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా మళ్ళీ ఎప్పట్లెక్కనే స్టాక్ మెయింటైన్ చేస్తున్నట్టు ప్లాన్ చేసి అందరినీ బఫూన్లను చేసే ప్లాన్ చేసిండు. చూడుర్రి డీలర్ గారి ఐడియా ఏందో. రేషన్ షాపులలో ఉండే బస్తాలలో ఏముంటాయని అడిగితే ఇంకేముంటాయి గాయంత తెలియదా, రేషన్ బియ్యం ఉంటాయి అని చెప్తారు ఎవరైనా. కానీ అట్లా చెప్తే గంజల కాలేసినట్టు అవుతుంది. ఆ జవాబు రాంగ్ అవుతుంది. ఈ షాపులు ఉన్న బస్తాలలో ఏముందో చూస్తురా అంటే అన్నీ కూడా ఓకతోటి ఓక అనేది పెట్టి ఆయన ఈ రకంగా స్టోర్ చేసి ఉంచారు. సో ఎందుకు ఈ రకంగా మీరు బియ్యం బస్తాలు బదులుగా ఈ రకంగా మీరు నూక ఎందుకు పెట్టారని అప్పుడు సదరు డీలర్ని మేము ప్రశ్నించగా సరైన సమాధానం తెలియచేయలేదు. ఏదో పాటి చెప్పుకుంటా చూపెట్టు సారు ఏముందో బస్తాల గిటు. ఈ బస్తాలన్నీ ఒక బస్తాలే మనకి ఉన్నాయండి. అయితే చూడటానికి మాత్రం బియ్యం బస్తాల్లా కనిపించేటట్టుగా పెట్టుకున్నారు. అంటే వీరు డైవర్షన్ చేయడంలో వీరు ఈ రకంగా ఊహ బస్తాలని బియ్యం బస్తాల కింద చూపించి ఇలాగ ప్రభుత్వాన్ని మోసగించి ఆ బియ్యాన్ని బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి మేము కంక్లూజన్కి వచ్చి విచారణ వెంటనే మన రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గారు ఇచ్చిన యాప్లోనే మేము ఈ తనిఖీ అనేది నమోదు చేయడం జరిగిందండి. చూసిరా, పైన పటారం లోన లొటారం, మీదనేమో 5 బియ్యం బస్తాలేసి కింద అన్ని ఉనక బస్తాలేసి పెట్టిండట అన్న. సివిల్ సప్లై జిల్లా అధికారట ఈ సారు. మొన్న బియ్యం లోడ్ దింపుతుంటే బియ్యం బస్తాలను గింత ఈజీగా ఎత్తుకపోతున్నారేంది వీళ్ళు లోపలికి అని అక్కడి లోకల్ పబ్లిక్ అనుమానం కొట్టిందట. కథం వెంటనే సివిల్ సప్లైస్ అధికారులు కంప్లైంట్ ఇస్తే వచ్చి చూసిన అధికారులే షాక్ అయ్యిర్రు అన్న ఐడియాను చూసి. తప్పదు కాబట్టి కేసు పెట్టిరట. ఈ తనిఖీలో మాకు 4,990 కేజీలు బియ్యం తక్కువగా వచ్చినట్టు కూడా నమోదయ్యింది. వీరిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 44 క్వింటాల బియ్యం మాయం చేసి ఆటి జాగల ఉనక బస్తాలు నింపి నిండు బస్తాలు లెక్క బిల్డప్ ఇచ్చిండన్నట్టు. మరి బియ్యం కావాలని ఇవ్వాలని వస్తే ఎట్లా అని అంటారా? ఓహో అమ్మ, ఇంకా ఏ జమానాలు ఉన్నారు మీరు? బియ్యం అయిపోయినాయి గింత లేట్ వస్తారా అని ఉల్టా గదిరిచ్చి ఎలా కొడతారు. జరంత గట్టిగా అడిగేటోళ్ళకైతే పైసలు ఇచ్చి పంపిస్తారు. అట్లా కూడా ఇననోళ్ళ కోసమే మీద పెట్టిన 5 బస్తాలు అన్నట్టు. ఇంత క్లారిటీతో ఉన్నాక ఏ సర్కార్ అయినా ఏం చేస్తుంది ఇక. అందుకే తెలంగాణ సర్కార్ వాళ్ళు ఇస్తున్నట్టు రేషన్ దుకాణాలల్లో సన్న బియ్యం సప్లై చేస్తారంటే ఇత్తు ఓనియకుండా అందరు వచ్చి అందుకపోతారు. అప్పుడు గిసొంటి డీలర్ల ఆటలు చెల్లకుండా అయితే ఏమో అనుకుంటున్నారట రేషన్ బియ్యాల బాధితులంతా.